యుద్ధంలోకి దిగితే వీరుడిలా పోరాడాలి, చేతకాని వాడిలా శాపనార్థాలు పెట్టకూడదు. అది వారి బలహీనతను తెలియజేస్తుంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో గెలవలేక పుతిన్ చావును కోరుకుంటున్నాయి ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలు. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమ మీడియా పుతిన్ ఆరోగ్యంపై కట్టుకథలు అల్లి విషప్రచారం చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే పదే పదే ప్రెసిడెంట్ పుతిన్ చావాలని కోరుకున్నాడు. కానీ పుతిన్ బ్రహ్మాండంగా ఉన్నాడు. స్వీయ రక్షణ కోసం 5 ఏళ్లుగా ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నాడు. ఉక్రెయిన్ను రష్యా మీదకు ఉసిగొల్పి ఇన్నాళ్లు ఎంజాయ్ చేసిన నాటో, యూరోపియన్ దేశాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాయి. అన్నీ కలిసినా పుతిన్ని ఏమీ చేయలేకపోయాయి. పైగా నాటో, ఈయూలు ఎన్నడూ లేనంతగా ఇప్పుడు బలహీనపడ్డాయి. అమెరికా కూడా తన యూరప్ మిత్రులతో దూరం జరుగుతోంది. దాంతో మ్యాటర్ అర్థమై యుఎస్ తో బేరానికి దిగాడు జెలెన్స్కీ. పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నాడు. తాజాగా క్రిస్మస్ నాడు ఆయన అన్న మాటలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పుతిన్ పేరు ప్రస్తావించకుండానే అతను అంతమవ్వాలి అని పరోక్షంగా చావు కోరుకున్నాడు. క్రిస్మస్ నాడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉక్రెయిన్ ప్రాచీన గాథలను ఏకరువు పెట్టాడు. ఉక్రేనియన్లు క్రిస్మస్ రాత్రి స్వర్గం తెరుచుకుంటుందని నమ్ముతారని, మీ కలను వారికి చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అన్నాడు. క్రిస్మస్ రోజంతా ఒకే కలను పంచుకుంటామని, అదే అతను అంతమవ్వాలని అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాయి. రష్యా రెచ్చిపోయి మిస్సైల్ దాడులు చేస్తోంది. క్రిస్మస్ రోజున 131 డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. పండుగ సమయంలోనూ రష్యా దాడులకు పాల్పడిందని జెలెన్స్కీ తీవ్రంగా విమర్శించారు. భారీ షెల్లింగ్, వందలాది ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, కింజాల్ దాడులు జరిపారని మండిపడ్డారు. ఆయన రష్యా శాంతి ప్రయత్నాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ పండుగ సమయంలోనే ఇలాంటి దాడులు జరపడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని అన్నారు. ఏదేమైనా తనకు బలం ఉంటేనే శత్రువుతో యుద్ధం చేయాలి. ఇతరులను నమ్ముకుని రంగంలోకి దిగితే సర్వనాశనం కావాల్సిందే. ఉక్రెయిన్ నాశనానికి కారణం రష్యా కాదు, ఉక్రెయిన్ గొంతెమ్మ కోరికలు. రష్యా లక్ష్యంగా పశ్చిమ దేశాలు వేసిన ఉచ్చు చివరకు ఆ ఉచ్చులో పడి గిలగిలా కొట్టుకుంటున్నాయి.